వారికి వచ్చిన సమాచారాన్ని అంతా నాకు పంపించి దీనిపైన మీ అభిప్రాయాలు, మీ దగ్గర ఇంకేమైనా సమాచారం ఉంటే కూడా ఇవ్వండి అని చెప్పి, మీకు ఇష్టమైతే ఇవ్వండి అని చెప్పి నాకు వారు లెటర్ పెట్టడం జరిగింది. నాకు కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది, నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. నేను దాన్ని ఉపయోగించుకొని వారికి నాకు తెలిసిన సమాచారం నాకు గుర్తున్నంత వరకు, అదేవిధంగా వారికి వచ్చిన సమాచారాలకు సంబంధించి గత మా ప్రభుత్వం పైన వారు ఏదైతే విమర్శలు చేస్తూ దాంట్లో ఏదో లోపాలు వెతుకుతూ ఓ అర్థం లేని రాజకీయ ఆరోపణలని గత 10 సంవత్సరాలుగా ఏదైతే చేసిండ్రో వాటినే మళ్ళీ అక్కడికి కూడా వాళ్ళ ఏజెంట్ల ద్వారా పంపించిండ్రు. దానికి సంబంధించిన అన్ని అనుమానాలకు సరిపోయే పద్ధతుల్లో సమాధానం ఇస్తూ వారు మధ్యలో ప్రెస్ పెట్టి చెప్పిన విషయాలపైన కూడా నా అభ్యంతరాలను కూడా తెలియజేస్తూ నేను తిరిగి ఈరోజు వారికి సమాచారం పంపించడం జరిగింది. ఇప్పుడే మెయిల్ ద్వారా పంపించినాను. నా పిఏ కూడా వెళ్ళి ఆఫీసులో కాపీ సబ్మిట్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా పీజీసీఎల్ లైన్ విషయంలో వారికి అర్ధరహితమైన వాదనను తీసుకొచ్చి కొంతమంది కుహన మేధావులు వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకునేటోళ్ళు కొంతమంది చేసిన అర్థం లేని ఆరోపణ, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఛత్తీస్గఢ్ కొనుగోలుకు సంబంధించి ఏదో ఎక్కువ ధర పెట్టారని ఒక తెలివి తక్కువ మాటలు. ఎంత హాస్యాస్పదం అంటే ఛత్తీస్గఢ్ నుంచి తీసుకున్న విద్యుత్తు ₹3.90 దొరికింది. ఆ రోజుకు మనం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్న విద్యుత్తుకు కూడా తక్కువలో తక్కువ ₹5 నుంచి ₹17 వరకు చెల్లిస్తున్నాం. ఆ రోజు వరకు నేను ఆధారాలతో సహా అన్ని కూడా వరకు పెట్టడం జరిగింది. మరి ₹3.90 వల్ల నష్టం అవుతుందా, ₹5 నుంచి ₹17 చెల్లిస్తే నష్టం అవుతుందా? ఆ మేధావులు చెప్పాలి. ఈ విషయాలు కూడా నేను వారి దృష్టి తీసుకుపోయాను, నరసింహారెడ్డి గారి దృష్టికి. ఇప్పుడు తెలంగాణకు కరెంటు రావాలంటే బయట నుంచి వెళ్ళి న్యూ గ్రిడ్, నార్త్ ఈస్టర్న్ వెస్టర్న్ గ్రిడ్స్ అంటారు, ఇది మనదేం సౌత్ గ్రిడ్. ఆ 3 గ్రిడ్స్లో నుంచి మనకు విద్యుత్ రావాలంటే మనకు ఆ రోజు వరకు అవకాశం లేదు. తెలంగాణకు వచ్చిన అవకాశం వార్దా నుంచి డిచ్పల్లికి పీజీసీఐఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే లైన్ ఇస్తుందో ఆ లైన్ నుంచి మనం తీసుకోవాలి. అప్పటికే మనకు పక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్రలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మన పైన. రాష్ట్రం ఏర్పడినాడు పరిస్థితి అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ కొత్త గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు కావచ్చు, వాణిజ్యాన్ని కావచ్చు, సాగునీళ్ళకు కావచ్చు, తాగునీళ్ళకు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఏ రకంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో మనకు తెలుసు. రాష్ట్రం ఏర్పడిన నాడు మనకి ఇవ్వాలి 53% పైన 53.86% మనకి ఇవ్వాలని, 53.89% మనకు, 46.11% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రం చేసిన రియార్గనైజేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంటు మనకి ఇవ్వకపోగా సీలేరు ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ 7 మండలాలలో కేవలం ఆ సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి 7 మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించి తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణను చక్రబంధంలో ఇరికియాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో, మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ను కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా, అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకునే పరిస్థితిలో ఉంది. మరి అటువంటి పరిస్థితులలో
తెలంగాణ కాపాడుకోవడం కొరకు, తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం కొరకు విద్యుత్తే ముఖ్యం కాబట్టి దాంట్లో ఆ పీజీసీఎల్ నిబంధనలలో ఉన్నది మొదటిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు మొదలొస్తే వాళ్ళకి మొదలు ఇస్తామన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యుత్ అధికారులు వెంటనే పీజీసీఎల్ లైన్ను బుక్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకేందో మేము కోడిగుడు మీద ఈకలు వీకుదామని చెప్పేసి తెలివి తక్కువ ఆలోచన, బాధ్యత లేకుండా ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయలేని వాళ్ళు ఆనాటికి ఇంకా తెలంగాణ ద్రోహులకు ఏజెంట్లుగా మిగిలిన వీళ్ళు తెలంగాణలో కొంతమంది మొదలుపెట్టిన దుష్ప్రచారంలో భాగంగా ఆ వాదన తీసుకొచ్చిండ్రు. అది తప్పు అనే విషయాన్ని కూడా నేను వారికి స్పష్టంగా తెలియజేసిన. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం కూడా పీజీసీఎల్ లైన్లో మనం వాటా కొనుగోలు చేసుకోవాలి అంటే, బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాంతం నుంచి మనకొకరు విద్యుత్తులు ఇస్తాము అని చెప్పి ఒప్పందం ఉండాలి, ఏదో ఒక ప్లాంట్ నుంచి. కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. పీజీసీఐలో వాటా కొనాలంటే తప్పకుండా విద్యుత్ ఒప్పందం ఒకటి ఉండాలి. విద్యుత్ అవసరం ఉంది, ఆ లైన్లో వాటా అవసరం ఉంది, రెండు అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, ఆ రాష్ట్రంలో ఆనాడున్న అత్యవసర పరిస్థితి రీత్యా ఇవి రెండు కూడా న్యాయమైనవి. ఇది కేవలం రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే జరిగినాయి అనే విషయాల్ని వారికి చెప్తూ, ఇంకొక విషయం కూడా, ఆ రోజుకి ఛత్తీస్గఢ్తో మనం తీసుకున్న విద్యుత్ ₹3.90 ఏదైతే పడిందో, అదే సమయంలో సింహాద్రి నుంచి వెళ్ళి కూడా మనం తీసుకున్నాం. అది కూడా నా పీపీఎం మోడ్లోనే, ఎన్టీపీసీది, దానికి ₹4.33 పడింది. ఇంకా దానికి కొనసాగింపుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే సందర్భంలో పీపీఎల్ చేసుకునే వారికి ₹4.94 పడింది. ఆ సమయానికి ₹3.90 కంటే ఒక్క పైసా తక్కువతోనూ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా అగ్రిమెంట్లు కాలేదు. ప్రత్యేకించి సదరన్ స్టేట్స్లో, దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా. ఎవరిని ఆరోపణ చేసేవాడు, మీరు 3.90 కొన్నారు, ఇగో పక్కన 3.80కి వచ్చింది, 3.50కి వచ్చింది, లేదా 3.89కి వచ్చింది, ఒక పైసా తక్కువైందని చూపించాలి ఏదైనా ఆధారం. ఇది ఏది లేకుండా ఊరికైనా కేసీఆర్ గారి పైన బురద చల్దామని, అప్పుడు ప్రభుత్వం పైన ఏదో బ్లాక్ స్పాట్ వేద్దామని, ఇది కేవలం తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు చేసిన కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు అనే విషయాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని మాట్లాడుతున్న వాళ్ళు నిజంగా వాళ్ళు సోయి ఉంటే ఇవాళ ఏం జరుగుతుందో ఈ దేశంలో ఒకసారి చూడాలి. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీలకు సంబంధించి అసలు ఇవాళ సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించిన చర్చ అర్ధరహితమైపోయింది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ప్లాంట్ను కూడా 50% PLFతో నడపవచ్చు అని చెప్పేసి మేమో ఇచ్చింది, నడపాలి అని. అంటే ఏంది, 800 మెగావాట్లు పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తేనేమో బొగ్గు కొంచెం తక్కువ కాలుతుంది, ఫ్యూల్ కొంచెం తక్కువ కాలుతుంది, తక్కువ ఎమిషన్స్ వస్తాయి. ఆ రోజు పెట్టింది దానికే. కానీ ఇవాళ ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో వల్ల దాంట్లో 400 మెగావాట్లే ఉత్పత్తి చేస్తే ఇక ఆ టెక్నాలజీకి అర్థం లేదు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల ఏం ఎమిషన్స్ వస్తాయో దీనివల్ల కూడా అంతే వస్తాయి. సింపుల్గా అర్థం కావాలంటే, కార్ను మీరు టాప్ గేర్లో పోయి 80-90 కిలోమీటర్ స్పీడ్తో పోతే మీకు ఎంత ఫ్యూయల్ కాలుతుంది, ఎంత వేస్ట్ అవుతుంది, ఎంత లాభం జరుగుతుంది. అదే మీరు ఫస్ట్ సెకండ్ గేర్లలో పోతే ఏం జరుగుతుంది. సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ అంటే ఇంతే, ఇందులో ఏం తేడా లేదు. ఆ రోజుకు మనకున్న పరిస్థితులలో ఒకటేసారి ఇచ్చినాం. మాకున్న అత్యవసర పరిస్థితులలో ఎంత వీలైతే అంత తొందరగా విద్యుత్ సమస్య నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ మనిషికి విద్యుత్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది లేకుండా మనిషి కదిలే పరిస్థితి లేదు, అభివృద్ధికి చక్రం
ఒక అడుగు కూడా తిరిగే పరిస్థితి లేదు, ఒక రౌండ్ కూడా తిరిగే పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితులలో అన్నిటికీ మూలం విద్యుతే కాబట్టి మొదలు ఈ రంగాన్ని సరిచేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు ఒక దూరదృష్టితోని ముందు విద్యుత్ రంగం పైనే దృష్టి పెట్టి